హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య జరుగుతున్నటువంటి చాలా సీరియస్ ఐటీ పోచింగ్ కాంపిటీషన్. ఏందా ఈ ఐటీ పోచింగ్ కాంపిటీషన్? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మొదలెట్టింది భారీగా తక్కువ ప్రైస్కే ల్యాండ్లు ఇవ్వటం, కరెంట్ వేవర్లు ఇవ్వటం, చాలా ఐటీ ఫర్మ్స్ని అట్రాక్ట్ చేయడానికి పోచింగ్ మొదలెట్టారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాబట్టి సో ఏదో ఐటీ ఫార్మ్స్ తీసుకురావాలని నారా లోకేష్ గారు ఏదో హిస్ ట్రైయింగ్ హిజ్ లెవెల్ బెస్ట్. వాటిలో కొన్ని గుడ్ డెసిషన్స్, కొన్ని బ్యాడ్ డెసిషన్స్ ఉన్నప్పటికీ బట్ దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ సమ్ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్. మీన్ వైల్ హీస్ పోచింగ్ సో మెనీ టాలెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. అక్కడ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి మధ్య కొద్దిగా కాంపిటీషన్ అయితే పెట్టాడు నారా లోకేష్ గారు. ఇప్పుడు దీంతో నిన్న కర్ణాటక గవర్నమెంట్ ఒక ఐటీ పాలసీ 2025-30 అని చెప్పి ఒకటి మొదలెట్టారు. ఐటీ పాలసీ 2025-30 అని ఒక అనౌన్స్మెంట్ చేశారు నవంబర్ 13వ తారీఖున. 967 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఏఐ డీప్ టెక్ ఎక్స్పాన్షన్ టు టైర్ 2/3 సిటీస్ అంటే మైసూర్, హుబ్లీ లాంటి సిటీస్లోకి 967 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చి ఏఐ డీప్ టెక్ ఎక్స్పాన్షన్ టు టైర్ 2/3 సిటీస్. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమని ట్రోలింగ్ చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు తీసుకున్న డేటా సెంటర్లు మేమైతే ఏఐ డీప్ టెక్ ఎక్స్పాన్షన్ సెంటర్లు పెడుతున్నామని చెప్పేసి కాంపిటీషన్కి ట్రోలింగ్ జరుగుతుంది ఆన్లైన్లో. గతంలో డేటా సెంటర్లు తీసుకొచ్చే మనం ఏదేదో మాట్లాడాము. మనం ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా డీప్ టెక్ ఐటీ ఎక్స్పాన్షన్ సెంటర్లు పెట్టామని చెప్పేసి అక్కడ కర్ణాటక వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు యాక్చువల్గా. ఓకే సరే, ఎనివే 38 నుంచి 40% కర్ణాటకలోని ఈ ఐటీ ఇండియాస్ టెక్ టాలెంట్ మొత్తం కూడా కర్ణాటక. $45 బిలియన్ ప్లస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మొత్తం కర్ణాటక నుంచి వెళ్తూ ఉంటే సో వాళ్ళు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు మధ్యలో. వాళ్ళకి ఎందుకు కలుగుతున్నారో తెలియదు. ఓకే, దానివల్ల నారా లోకేష్ గారికి ఉపయోగం ఏంటో నాకైతే తెలియదు. బట్ హీ స్పోకింగ్ దెమ్ ఆఫర్ అండ్ దెన్ మేబీ దట్ లెడ్ టు దిస్ పాలసీ అని నేనైతే అనుకుంటున్నా. సైలెంట్గా చేసుకునే వాళ్ళు సైలెంట్గా చేసుకుంటే ప్రాబ్లం లేదు. మనం కొన్ని డేటా సెంటర్లు వచ్చి ఇవి తీసుకొచ్చేసి మనం ప్రచారం చేసుకొని కర్ణాటక కంటే మేము బెటర్ అని మనం ప్రచారం చేయడంతో ఇప్పుడు వాళ్ళు ది చేంజ్ ద పాలసీ, ది ఎంటర్ పాలసీ చేంజ్ చేసి చాలా అనౌన్స్ చేశారు దాంట్లో. ఓకే, సో ఇది మనకైతే ఒకటి కనిపిస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో గూగుల్ 15 బిలియన్ డేటా సెంటర్ విశాఖపట్నం సంబంధించి మధ్యలో ఇద్దరు ఐటీ మినిస్టర్ల మధ్య కొద్దిగా ఇది జరిగింది, ఓవర్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. ప్లస్ కర్ణాటక టాలెంట్ పూల్కి సంబంధించి పాలసీలకు సంబంధించి డిస్కషన్ పెట్టారు వీళ్ళే. హెచ్ఏ యూనిట్ నుంచి డిస్కషన్స్ పెట్టారు. సరే, ఏదేమైనా కర్ణాటకకి సంబంధించి 2014 నుంచి హిస్టారికల్గా మన కర్ణాటక ఐటీ అనేది డెఫినెట్గా డామినెన్స్ ఉన్నది. 38%, $118 బిలియన్ ఐటీ బిజినెస్ అనేది 118 బిలియన్ ఐటీ బిజినెస్ కర్ణాటకలో జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో 15 బిలియన్. వాళ్ళది 118 బిలియన్, మనది 15 బిలియన్ ఆంధ్రప్రదేశ్ సో ఫార్. ఓకే, సో మనం 1-2 ఐటీ సెంటర్లు తీసుకొచ్చి మనం వాళ్ళని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏంది పాలసీ మార్చారు. పాలసీ మార్చి ఇప్పుడు నా దే డూ ఈవెన్ ఇంకా మోర్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తే వాళ్ళకి ఆల్రెడీ 118 బిలియన్, మన 15 బిలియన్ ఉంది. ఓకే, అదే ఒక్కోసారి మన అడ్వర్టైజ్మెంట్స్ మనకే నష్టం చేస్తాయని దానికి ఒక ఉదాహరణ. పోనీ జాబ్స్, గతంలో కర్ణాటకలో ఒక బిల్లు పెట్టారు. 50 to 75% లోకల్ ప్రైవేట్ సెక్టార్లో లోకల్ వాళ్ళని మీరు రిక్రూట్ చేయాలని బిల్లు పెట్టారు. బిల్లు పెడితే వీళ్ళు మీరు మా దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇది పెట్టారు, మీకు వాళ్ళు బిల్లు పెడితే మేము మా దగ్గరికి రండి అని. అది ఒక కైండ్ ఆఫ్ పోచింగే కదా. అది వాళ్ళు కొట్లాడుకుంటున్నప్పుడు మనం పెట్టకూడదు. సరే, ఆయన పెట్టారు.
సరే మీరు రండి అని ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, లోకేష్ గారు ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, మరి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఏమిటి? అక్కడ గొడవైంది లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఏమంటున్నాడు అతన్నాడు. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగం అవసరం లేక పిలిచి మన ల్యాండ్ ఇచ్చి మనకెందుకు? ఇప్పుడు అంటే గూగుల్ డేటా సెంటర్కి పెట్టారు. గూగుల్ డేటా సెంటర్లో హ్యూజ్ బిజినెస్ అని మనం చెప్తున్నాం అంతే. బట్ అల్టిమేట్లీ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్ గూగుల్ డేటా సెంటర్ ఎక్సెప్ట్ బ్రాండ్ టు ఆంధ్రప్రదేశ్. పెద్ద డైరెక్ట్ ఉద్యోగాలు కూడా రావు. ఓకే, హెచ్ఏఎల్ రిలొకేషన్ రోడ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు హెచ్ఏఎల్ యూనిట్ని షిఫ్ట్ చేయమని పిఎం గారిని అడిగారని, చంద్రబాబు నాయుడు గారు అడిగారని అక్కడ కర్ణాటకలో గొడవ వచ్చింది. మీరు ఏమంటారు, హెచ్ఏఎల్ని మీరు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేయమని మోడీ గారిని అడిగారట చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కూడా గొడవ అయింది కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి. ఏరోస్పేస్ పార్క్ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది. అక్కడ ఏరోస్పేస్కి సంబంధించి రైతులకి ల్యాండ్ తీసుకుంటున్నారంటే లోకేష్ గారు ఇక్కడ ఒక ట్వీట్ చేశారు, మాకు ఇక్కడ అనంతపూర్లోనో ఎక్కడో బెంగళూరుకి చాలా దగ్గరలో ల్యాండ్ ఉంది ఇస్తారమ్మని చెప్పి మళ్ళీ ట్వీట్ చేశారు. సో ఇదంతా కూడా ఎస్కలేట్ అయింది. కర్ణాటక వర్సెస్ ఐటీకి సంబంధించిన డిస్కషన్ బాగా వచ్చింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్లో ఇంకా అది ఎక్కువైంది. అది అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము క్రెడిట్ చోరీ అన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియా ఏమో దానివల్ల ఉపయోగం లేదని చేస్తే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దట్ ఈస్ వండర్ఫుల్ ప్రోగ్రాము, ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రాము, నా క్రెడిట్ తీసేసుకున్నారు. లోకేష్ జగన్ గారు దిగారు. మేబీ ద రీజన్ దట్ ఐ డోంట్ నో. పక్కన ఉన్న రాష్ట్రాల్లో డేటా సెంటర్ లేదండి అని గొడవ చేశారు. వాళ్ళు సింపుల్గా తీసి పడేశారు కర్ణాటకలో. డేటా సెంటర్ మాకెందుకండి, మాకు ఏఐ డీప్ టెక్ ఐటీ సొల్యూషన్స్ మా దగ్గర ఉన్నాయి, $118 బిలియన్ బిజినెస్ జరిగిద్ది మాకెందుకు ఐటీ సెంటర్ అన్నాడు. దాని డేటా సెంటర్ ఎందుకన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పోచింగ్ చేశాం కాబట్టి ఇప్పుడు బహుశా వాళ్ళు 2 రోజుల క్రితం ఐటీ బిల్ 2025-30 అని ఒక బిల్లు పెట్టి దాంట్లో చాలా కన్సెషన్స్ ఇచ్చారు. చాలా కన్సెషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కన్సెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు అది దీనికి మనం చెప్పాలంటే ఎంత ఇచ్చారు, 30% ట్యాక్స్ రిలీఫ్, 967 crore ఇన్సెంటివ్లు, కంప్లీట్గా ఓవర్ టు ఆంధ్రప్రదేశ్ విత్ దిస్ న్యూ పాలసీ. Now many companies will go there. అది ఒకటైతే మనకు అర్థమైంది. గతంలో సిద్ధరామయ్య, డికే శివకుమార్, ప్రియాంక ఖార్గే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎకో సిస్టమ్ మెచ్యూరిటీకి సంబంధించి, ఏఐ హబ్బులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సిలికాన్ వ్యాలీకి సంబంధించి ఇదంతా కూడా ఏంటంటే ఓవర్ ఆఫ్ ఓట్స్ జరిగాయి వీళ్ళ మధ్యలో. ఇటు పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, ఆడపక్క సిద్ధరామయ్య, ప్రియాంక ఖర్గే అండ్ డికే శివకుమార్ వాళ్ళ మధ్య ఈ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇదే సంగతి. సరే, ఎనివే నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ది కాంపిటీషన్ బిట్వీన్ ద 2 states, నైబరింగ్ స్టేట్స్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, దట్ లెడ్ టు టేక్ సీరియస్ స్టెప్స్ బై కర్ణాటక గవర్నమెంట్. 30% ట్యాక్స్ రిబేట్ ఇస్తూ 967 crores రిబేట్ ఇస్తూ గవర్నమెంట్ తీసుకుంది, దేశం తీసుకుంది, జస్ట్ బికాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ట్రైంగ్ టు పోచ్ దామ్. అది అవసరం లేదు అని అంటున్నాను నేను. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన కంపెనీలు మనం తీసుకురావాలి, పక్క రాష్ట్రాలు మనకు గెలకూడదు. కలిగితే ఇలా కాంపిటీషన్ వస్తుంది. అదే కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇనిషియల్గా మన ఏమంటారు, స్టార్టింగ్లో ఉన్న మనకి దెబ్బ కొట్టింది. కొత్తగా పెట్టిన కంపెనీ అదానీతో అంబానీతో ఢీకొన్నాం అనుకోండి, అతని ఫ్రీగా ఇచ్చేస్తానంటాడు, అదాని ఫ్రీగా డేటా ఇస్తానంటాడు 6 నెలలు, మనం ఇవ్వలేం కదా. ఓకే, సో కాబట్టి స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి. మన ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళది $118 బిలియన్ ఉన్నప్పుడు మనది కూడా మించుమించుగా $100 బిలియన్ వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఢీకొనాలి. మనం $15 బిలియన్ పెట్టుకోవాలి. $118 బిలియన్ మనం పోచింగ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు అలా టక్కని 30% ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు, 967 crores of rupees కన్సెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు దట్ సో మెనీ కంపెనీస్ విల్ మూవ్ టువర్డ్స్ బెంగళూరు నా. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.